ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈ ఆగస్టు మాసంలో 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ రకంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకునే ముందు ముఖ్యంగా ఇక్కడ మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉందనేటువంటి చూడాలి. మనకి వృషభంలో గురువు కుజుడు ఉన్నారు. అదేవిధంగా కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో బుధ శుక్రులు, కన్యారాశిలో కేతువు. అయితే ఈ చంద్రుడు మాత్రం మనకి దాదాపుగా కర్కాటక రాశి నుంచి కన్యారాశి వరకు సంచారం 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు. అదేవిధంగా 12లో రాహువు, లాభస్థానంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్క లగ్నంగా తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఈ యొక్క వారంలో 4, 5, 6, 7 తేదీలు విదేశాలకు వెళ్ళడానికి, సంతాన సంబంధించిన విషయంలో చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి మీకు గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే 8, 9, 10 తేదీలు మాత్రం పొరపాటును కూడా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బయట దేశాల్లో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడము, బయట దేశాల్లో ఉండే ప్రాపర్టీస్ మూలంగా ధనం రావడము, ఆన్లైన్లో చేసేటువంటి, అంటే ఆన్లైన్ అంటే మీరు మళ్ళీ ఈ ప్యాకాట్లు, ఈ బెట్టింగ్స్ అనుకోకండి దయచేసి. ఆన్లైన్లో ఏదైనా జెన్యూన్గా చేసేటువంటి బిజినెస్లు ఉంటాయి, ఏదైనా ప్రోడక్ట్ అమ్మడం కావచ్చు, కొనుక్కోవడం కావచ్చు, అటువంటి వాటి మూలంగా కూడా ధనయోగం ఉంది మీకు. అలాగే ఆన్లైన్లో రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, అటువంటి వాళ్ళకి కూడా చాలా చక్కటి ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. లోన్స్ లభిస్తాయి బికాజ్ ఆఫ్ మీకు 4వ అధిపతి 6లో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైతే హోమ్ లోన్స్ కోసం ట్రై చేస్తుంటారో ఆ యొక్క లోన్స్ బలంగా మీకు ఈ వారం అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది. అదేవిధంగా గతంలో తీసుకున్నటువంటి అప్పులు కూడా తీరేటువంటి యోగం కూడా ఇప్పుడు ఇస్తుంది ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది, ముఖ్యంగా 4 నుంచి 4, 5, 6, 7 తేదీలు. అయితే ఫినాన్షియల్గా మాత్రం ఇంకా మీకు గ్రోత్ రావాలి, ఎందుకంటే 3వ అధిపతి 2వ స్థానం వైపు వక్రించి వస్తున్నాడు కాబట్టి నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ, ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, ఇట్లాంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమ స్థానం ఏదైతే ఉందో, ఈ పంచమాధిపతి 6లో ఉన్నందుకు కొంత శస్త్రచికిత్సలు చేసుకొని, కొంతమందికి ఈ సంతాన సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది. అటువంటి వాటికి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో కొంతవరకు అనుకూలంగా ఉంది ఏవైనా ప్రయత్నాలు చేసినట్లయితే. దీంతోపాటు ఇష్టపడని వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని ఘర్షణ వాతావరణం కానివ్వండి, కొంత స్ట్రెస్ ఉంటుంది, బట్ ఫైనల్గా మీకు బాగుంటుంది. కాకపోతే మీరు వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు కానీ మీ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలి అంటే మీకు దగ్గరలో గణపతి ఆలయం ఉన్నట్లయితే గణపతి ఆలయాలకు వెళ్ళండి. అలాగే కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయండి ముఖ్యంగా. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, టీచింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులోని మరియు ఈ సెక్యూరిటీ సర్వీసెస్, పోలీస్ డిపార్ట్మెంటు, డిఫెన్స్ రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఖచ్చితంగా యోగం అనేటువంటిది బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చేస్తున్న ఉద్యోగంలో కొంత తెలియని నిరాశ, నిస్పృహ, వైరాగ్యము, అబ్బా నేనేదో ఉద్యోగం మారిపోవాలి, ఇట్లాంటివి మాత్రం మీకు కలుగుతూ ఉంటాయి ఆలోచనలు. కాకపోతే పొరపాటును కూడా 8, 9, 10 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి? లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం లేదా పఠనం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ యొక్క ఎపిసోడ్లో పర్టికులర్గా నేను మీకు దేవతా సంబంధించిన, ఉపాసన సంబంధించిన విషయాలు కొన్ని క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న, దీనిలో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా. అదేమిటంటే చాలామంది ఏంటంటే మేము పలానా సంకల్పం కోసం పలానా దేవత ఆరాధన చేస్తున్నాము, నాతో పాటు 10 మంది చేస్తే 9 మందికి లేదా 8 మందికి రిజల్ట్ వస్తే ఒకరిద్దరికి రావట్లేదు ఎందుకు అని అడుగుతూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మీరు గమనించండి, మనకి సైన్స్లో కూడా ఒక టాబ్లెట్ ఉంది.
ఆ ట్యాబ్లెట్ అందరికీ పనిచేస్తే కొంతమందికి పనిచేస్తుంది. టీటీ ఇంజెక్షన్ ఉంటుంది, అదేవిధంగా పోలియో డ్రాప్స్ ఉంటాయి. ఇట్లా ఎందుకండి మరి అందరికీ ఒకేలా పనిచేయాలి కదా, ఎందుకు పని చేయట్లేదు అంటే వాళ్ళ యొక్క శరీర తత్వం వేరుగా ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ అంటే ఒక మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆ డ్రగ్ కొంతమందికి పనిచేస్తే ఒక 5% 2% 1% పీపుల్కి పనిచేయదు. ఎందుకు అంటే వాళ్ళ శరీరతత్వం దాన్ని తీసుకోదు. అలాగే మన పర్సనల్ చార్ట్లో కూడా ఒక ప్రాబ్లంకి ఒకటి అనుకున్నప్పుడు అది అందరికీ పనిచేసే విధంగా ఇంకొంతమందికి పనిచేయదు. అప్పుడు ఏం చేయాలంటే మీ పర్సనల్ చార్ట్లో చిన్న ఉదాహరణ చెప్తాను. ఉద్యోగం రావట్లేదు అన్నప్పుడు మనకి మెడికల్గా చూడండి, జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక ట్యాబ్లెట్ తీసుకుని వేసేస్తాం. కానీ ఆ జ్వరం మలేరియా జ్వరం అన్నప్పుడు కొంచెం ట్యాబ్లెట్స్లో మార్పులు వస్తాయి. కాదండి డెంగ్యూ అంటండి అన్నప్పుడు ఏం చేస్తారు, నార్మల్ ట్యాబ్లెట్స్ కాకుండా లోపల దానికి సంబంధించిన వేరేది ఏదైతే ఉందో ఆ రకంగా ఎలా అయితే డాక్టర్ గారు మనకి మెడిసిన్స్ మారుస్తారో అలాగే మీ దశమ స్థానాధిపతి ఎవరు అని చూసుకోవాలి. ఉద్యోగం రావట్లేదు అంటే మీ 10th లార్డ్ ఎక్కడున్నాడు. ఒక్కొక్క లగ్నానికి సేమ్ మేషలగ్నంలో జన్మించిన 10th లార్డ్ శనైనా వాళ్ళకి వెళ్ళి కలిసేటువంటి గ్రహస్థితిని బట్టి వాళ్ళ కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి. అంటే మీ 10th లార్డ్ ఎవరితో కలిసి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక ప్లానెట్ వెళ్ళి ఏ ప్లానెట్స్తో కలిసింది అనే దాన్ని బట్టి ఇక్కడ చాలా విషయాలు వస్తాయి. ఎలాంటివి అంటే మీరు ఎటువంటి ఉద్యోగంలోకి వెళ్తే ఎదుగుతారు, పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు ఉద్యోగంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఎటువంటి పరిహారం కానివ్వండి, నిర్ణయాలు కానివ్వండి తీసుకోవాలి, రెండో పాయింట్. మూడోది, ఇప్పుడు మీరు ఉద్యోగం మారచ్చా మారకూడదా, ఇప్పుడు తొందరపడి ఏమైనా మానేస్తున్నామా. చాలామంది చూడండి, అబ్బా నాకు చిరాకు వచ్చేసిందండి, నేను ఎంత కష్టపడుతున్నా సరే ఆఫీస్ వాళ్ళు నన్ను గుర్తించట్లేదు కాబట్టి నేను ఉద్యోగం మానేస్తా అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అది రైట్ డెసిషన్ అవుతుంది, 100% రైట్ డెసిషన్ ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి కంప్లీట్ రాంగ్ డెసిషన్ అవుతుంది. ఆ విషయాన్ని కూడా మీ యొక్క జాతకం చెప్తుంది. ఇది ఓన్లీ ఉద్యోగం కోసమే కాదు, ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా మీ పర్సనల్ చార్ట్ క్లియర్గా చెప్తుంది. అలాగే మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, ఒక్కొక్కసారి ఏమవుతుంది, కొంతమందికి హడావిడిగా వెళ్ళిపోతారు, తీరపోతే అయ్యో ఎందుకు వచ్చాను, 3 లక్షలు ఖర్చు అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తారు. రైట్ టైం ఆర్ రాంగ్ టైం అంటే ప్రతి జాతకము అద్భుతమైన జాతకమే, గుర్తుపెట్టుకోండి. ప్రతి జాతకం అద్భుతమైన జాతకమే. కాకపోతే ఆ అద్భుతం మీ జన్మజాతకంలో ఏ భావంతో కనెక్ట్ అయింది అనేటువంటి తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది తెలుసుకున్నామా అద్భుతం, అది తెలుసుకోలేదా ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి, చాలా గొప్ప విషయం అది. అయితే వెళ్ళే రూట్ తెలిస్తే వెళ్తాం, వెళ్ళే రూటే తెలియదు, మనం ఏం చేస్తాం, అక్కడెక్కడే తిరుగుతూ ఉంటాం. రూట్ తెలిసింది, పలానా ట్రైను బస్సు పట్టుకోవాలి, తిరుపతి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ కొండపైకి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కింద టికెట్ తీసుకోవాలి, అక్కడి నుంచి లైన్లో నిలబడాలి, వెళ్ళాలి, దర్శనం చేసుకొని రావాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. అసలు ఏ బస్సు వెళ్తుంది, ఏ ట్రైన్ వెళ్తుంది ఏమీ తెలియట్లేదు, తిరుపతి వెళ్ళిపోవాలనుకున్నాం. అప్పుడేంటి, మీ సంకల్ప బలంతో ఎవరినైనా అడిగితే కూడా తెలుస్తుంది కదా. అలాగే మీ పర్సనల్ చార్ట్లో మీరు పలానా గోల్ సాధించాలి అని అనుకున్నప్పుడు మీకు అవుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏదో దేశంకి వెళ్ళాలనుకుంటున్నారు, ఫ్లైట్ కాదు నేను సైకిల్ మీద వెళ్ళాలి అనుకుంటున్నాం, కుదరదు. బస్సులో వెళ్ళాలనుకుంటున్నాం, ఫ్లైటే ఎక్కాలి, అవునా, సముద్రం దాటాలంటే, లేదా షిప్ ఎక్కాలి. అలాగే మీ గోల్కి ఏ గ్రహ బలం కావాలి, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నానండి, లేదంటే నేను గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను, ఫస్ట్ యోగం ఉందా లేదా. ఒకవేళ బిజినెస్సే చేయాలనుకుంటున్నాం, దానికి బిజినెస్ యోగాన్ని సంపాదించడం ఎలా. మనకి పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అన్నీ ఏం చెప్తున్నాయంటే చూడండి, ఒక మహర్షి, ఒక గొప్ప రాజు బ్రహ్మర్షిగా మారాడు, వినే ఉంటాం మనం. అంటే ఏమిటి, తపస్సుతో మనం ఏదైనా చేయొచ్చు. తపస్సు తపన పడడము, తపన పడితే ఈ ప్రకృతి భగవంతుడు, ఈ ప్రకృతి అనేటువంటి భగవంతుడు అమ్మవారు ఏదైతుందో నీ తపనకి మెచ్చుకొని నీ జన్మజాతకంలో యోగం లేకపోయినా మీకు ఇస్తుంది. ఇది ట్రూ, నిజం అన్నమాట, సత్యం, నగ్న సత్యం అంటారు చూసారా, అంత సత్యం ఇది. అంటే ఏమిటి, మనం తపన పడాలి, 24 గంటలు అయితే తపన పడాలి. ఈ తపస్సులో మనకి పాత సినిమాల్లో చూపించినట్టుగా అదేదో మేనకాస్ వీళ్ళు ప్రత్యక్షంగానే అటు డైవర్ట్ అయిపోతాం. మన లైఫ్లో కూడా మనం ఒక గోల్ వైపు వెళ్తూ 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 మధ్యలో ఏవో రాగానే అటు డైవర్ట్ అయిపోతాం మనం. ఆ డైవర్ట్ అయిపోవడమే మనకు మధ్యలో తపోభంగం జరుగుతూ ఉంటుంది. అలా మీ జన్మజాతకంలో ప్లానటరీ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి అదే మీ పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. మరి గోచారం ఏమిటండి, ఈ గోచారం ఈజ్ మీకు బయట ఉండే సిచ్యువేషన్స్, ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్స్ ఎంత బలంగా ఉన్నాయి, ఎంత బలహీనంగా ఉన్నాయి. మనం ఒక ముహూర్తం పెట్టుకుంటాం,
మౌఢ్యం ఉందండి పెట్టుకోకూడదు, శూన్యమాసాలు ఉన్నాయండి పెట్టుకోకూడదు అంటాం కదా, అట్లాగే గోచార బలం ఎలా ఉంది, దానికి మనం చేసే ప్రయత్నం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అని తెలిపేదే ఈ యొక్క గోచార ఫలితాలు. కాబట్టి మీ జన్మజాతకంలో ఉండే యోగాన్ని, గోచార ఫలితాలని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, విజయాన్ని, అమ్మవారి అనుగ్రహంతో మీరు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.